హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఏంటి ఎప్పుడు హారర్ కంటెంటే పెడుతున్నాను అనుకుంటున్నారా? అందుకే అండి, ఫర్ ఏ చేంజ్ ఈరోజు నేను టాప్ 3 ఫీల్ గుడ్ కొరియన్ డ్రామాస్కి రివ్యూ ఇస్తున్నా. కొరియన్ ఫ్యాన్స్కి ఈ 3 డ్రామాస్ పండగే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ కోసం. ఇది ఒక రామ్ డ్రామా. సో సీసైడ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్తో చాలా సెటిల్గా తీశారు. సో స్టోరీ లైన్కి వస్తే, ఒక బిగ్ సిటీ డెంటిస్ట్ ఒక విలేజ్లో క్లినిక్ ఓపెన్ చేయాలని వస్తుంది. సో అక్కడ మన హీరోని మీట్ అవుతుంది. ఇద్దరు చాలా ఆపోజిట్ పర్సనాలిటీస్, బట్ మనకు తెలిసిందే కదా, ఆపోజిట్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అని. సో కామెడీ అండ్ రొమాన్స్ కాంబినేషన్తో తీసిన ఈ డ్రామా మస్ట్ వాచ్ రామ్ కామర్ డ్రామా అని చెప్పొచ్చు. ఈ డ్రామా పేరు హోమ్ టౌన్ చ నెట్ఫ్లిక్స్లో ఉంది. ఈ డ్రామాలో నా ఫేవరెట్ హీరోయిన్ జీ చాంగ్ వుక్ లీడ్ రోల్గా యాక్ట్ చేశారు. సో స్టోరీ లైన్కి వస్తే, సందారి ఒక ఫోటోగ్రాఫర్. సందారి అసిస్టెంట్ సందారి బాయ్ ఫ్రెండ్తో రిలేషన్షిప్ పెట్టుకుంటుంది. ఇదొకటే కాదు, సందారి తన వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ చేసిందని అలిగేషన్ కూడా వేస్తుంది. ఈ అలిగేషన్ వల్ల తన కెరియర్లో డౌన్ఫాల్ వస్తుంది. సో ఈ స్కాండల్ వల్ల తను అండ్ తన సిస్టర్స్ కలిసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. సో వాళ్ళ ఊర్లో తన చిన్నప్పుడు ఫ్రెండ్ అండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన మన హీరోయిన్ని మీట్ అవడం వల్ల మళ్ళీ వాళ్ళ మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. ఈ డ్రామాలో మనకి ప్రతి ఇమోషన్ని టచ్ చేస్తారు. మనకి మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, కెరియర్లో డౌన్ఫాల్ వచ్చినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో చూపిస్తారు. ఈ డ్రామాకి అందరూ చాలా బాగా కనెక్ట్ అవుతారు. బికాస్ కెరియర్లో డౌన్ఫాల్ అందరికీ వచ్చే ఉంటుంది. ఆ పెయిన్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో తప్పకుండా చూడండి. ఈ డ్రామా పేరు వెల్కమ్ టు సందారి, నెట్ఫ్లిక్స్లో ఉంది. ఈ డ్రామా ఈ ఇయర్లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ కొరియన్ డ్రామాస్లో ఒకటి. సో స్టోరీ లైన్ వస్తే, మన హీరోయిన్ ఒక పొటాటో కల్టివేషన్ ల్యాబ్లో వర్క్ చేస్తుంది, సునియో ఫుడ్స్ అనే కంపెనీకి. సో ఈ కంపెనీ వూహన్ అనే కంపెనీతో మర్జ్ అవ్వడం వల్ల ఈ పొటాటో ల్యాబ్ని రిమూవ్ చేయాలనుకుంటారు. సో ఈ కార్పొరేట్ చేంజ్ వల్ల మన హీరో అండ్ హీరోయిన్కి ఇనీషియల్గా గొడవలు వస్తాయి. బట్ లేటర్ ఆన్ వాళ్ళ మధ్య రొమాన్స్ అండ్ కామెడీ ఎలా డెవలప్ అయిందో చాలా బాగా చూపిస్తారు ఈ డ్రామాలో. సో ఇంకా చెప్తే ఈ సిరీస్ కోసం స్పాయిలర్స్ ఇచ్చినట్టే. సో మీరే ఈ డ్రామా చూసి ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ డ్రామా పేరు ది పొటాటో ల్యాబ్, నెట్ఫ్లిక్స్లో ఉంది. ఈ 3 డ్రామాస్లో మీకు నచ్చిన డ్రామా ఏదో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త కాన్సెప్ట్తో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు బాయ్.